అక్కడిని అడుగుతున్నాక ఆర్టీసీ బస్సులో ఎవరైనా పైసలు అడుగుతురా? ఎక్కితే ఉచితంగానే తీసుకుపోతున్నారు కదా. 500కే సిలిండర్ వస్తుంది కదా. కరెంటు బిల్లు 200 యూనిట్లు ఉచితంగానే వస్తుంది కదా. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం మీరు ఏడికి పోయినా 10 లక్షలు ఏ దవాఖానకు పోయినా ఉచితమే కదా. 30,000 ఉద్యోగాలు ఇచ్చిన, ఇన్ని పనులు చేసినా ఏమి ఇవ్వలేదు అంటుండే కేటీఆర్. అందుకే మా కంటోన్మెంట్ అక్కల తరఫున ఒక్క మాట చెప్పదలుచుకున్న కేటీఆర్కు, అయ్యా నీకు సినిమా దోస్తులు ఉంది కదా, మంచిగా చీర కట్టుకొని బస్సు ఎక్కు. ఏం చేయాలి? కేటీఆర్ చీర కట్టుకొని బస్సు ఎక్కుమంటున్నా. బస్సులో పోయిన టికెట్ పైసలు అడిగితే మనము మన గ్యారెంటీలు అమలు చేయనట్టు, ఏం అడగకుండా ఆయనను సిద్దిపేటనో సిరిసిల్లలో చింతమడకల్లో దించితే మన గ్యారెంటీలు అమలు అయినట్టు. అంతేనా? మరి సవాల్ ఒప్పుకుంటే ఎప్పుడో